నమస్తే. కాపులం కలుస్తున్నాం, కదులుతున్నాం, కదం తొక్కనున్నాం, కూటమి ఓటమి వరకు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు 22 గంటల క్రితం ఒక ట్వీట్ అయితే చేశారు. ఇప్పుడు ఈ ట్వీటు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ ట్వీట్ వెనక ఏ నినాదం వెనక ఈ ట్వీట్ చేశారు, ఈ అంశాలన్నీ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. మీ అందరికీ తెలుసు, లెనిన్ రష్యన్ విప్లవకారుడు. ఆయన ఒక మంచి కోట్ కూడా అప్పట్లోనే చెప్పారు. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ప్రజలు గమనించలేనంత కాలం మోసపోతూనే ఉంటారు. అలాగే ఇదే అంబటి రాంబాబు ఒకప్పుడు కాపుల గురించి ఏం మాట్లాడారండి? కాపులు తిరుగుబోతులు, కాపులు తాగుబోతులు, కాపులు మాంసం అధికంగా తింటారు. ఎంత హీనంగా కాపుల గురించి మాట్లాడిన మీరు ఈరోజు ఈ ట్వీట్ ఎందుకు చేశారు? కారణం ఏంటి? కారణాలు ఏంటో నేను చెప్తాను. మీరు అరెస్ట్ అయిన తర్వాత కాపు అనే ఒక కులం కార్డుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కాపు నాయకుడిని అరెస్ట్ చేశారు. కాపు నాయకుడికి అన్యాయం జరిగింది. కాపు నాయకుడు కాపులని ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం తొక్కేస్తుంది. ఈ అంశాలన్నీ జనాల్లోకి చొప్పించడం కోసం మొన్నటి వరకు శవ రాజకీయాలకి నాంది పలికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కుల రాజకీయాలకి, ఒక కులం రంగు పులిమి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయడం కోసం ఒక పెద్ద ఎత్తున దావాణంలాగా ఒక ఉద్యమాలు, ఏదో అమరజీవులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ కోసం ఏదో మీరు ఈరోజు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. లాకప్ డెత్, మనిషి చనిపోవడం అనేది తప్పే. ఒక వ్యక్తిని హెబియస్ కార్పస్ చట్టం కింద అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, అది చట్టం చెప్తుంది. కానీ ఆ నిబంధనలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎవరు కూడా పాటించడం లేదు. చట్టం గాడి తప్పింది అనేది ఒక రకంగా ఈ విషయాన్ని లేవనెత్తుకోవడం, పోలీస్ రాజ్యం నడుస్తుంది అని చెప్పేసి మీరు విమర్శలు చేయడం కరెక్టే. కానీ ఈ రెండేనా? అంటే ఒకళ్ళేమో పేరుపోగు క్రాంతి కుమార్ ఏమో దళితుడు, గాదే సాయికృష్ణ వచ్చేసేమో కాపు. ఈ రాష్ట్రంలో అత్యధిక ఓట్లు ఉన్నది ఈ 2 కులాలకు సంబంధించే కాబట్టి ఈ 2 కులాలని మనం భుజానికి ఎత్తుకొని ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేస్తూ వాళ్ళ యొక్క ఓట్లు గ్రాప్ చేయడం కోసం క్రిమినల్స్కి మీరు మద్దతు పలుకుతూ ప్రదర్శనలు, నిరసనలు చేయడం ఏంటి సార్? కరెక్ట్ కాదు కదా. ఇంకోటి, మీరు ఎందుకు కలుస్తున్నారు? రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం కోసమా? జరుగుతున్న అమరావతిని అడ్డుకోవడం కోసమా? అమరావతి అభివృద్ధిని దేనికి కలుస్తున్నారు సార్? కారణం ఏంటి? ఇప్పటికే చాలా వెనుకబడిపోయాం రాజకీయంగా, సామాజికంగా అని చెప్పేసి కాపుల్లో చాలామంది ఆవేదనని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వాళ్ళని వెనక్కి నెట్టేసి, మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఉండొచ్చు, బట్ మీరు వాళ్ళ నాయకత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వెళ్ళండి. బట్ ఏదైతే మీరు చేసిన ట్వీట్ ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు సామాజిక వర్గం ఎవ్వరూ కూడా హర్షించని పరిస్థితి. కావాలంటే చెక్ చేసుకోండి, మీరు చేసిన ట్వీట్ కింద ఎంతమంది దీన్ని సమర్థించారనేది కూడా. కాబట్టి ఈ డైలాగులు, ప్రాస కోసం మీరు కథం తొక్కుతున్నాం, ఈ పాచికలేమి ప్రజలు నమ్మట్లా. ఏదైనా కొద్దిగా జెన్యూన్గా మీ పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తే ప్రజలు ఏమైనా ఆలోచిస్తారు, మీకు ఏమైనా అవకాశం ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.